హాయ్ గాయ్స్, నేను మీ శివ ఫ్రమ్ కెనడా. సో నా వీడియోస్ మొదటిగా చూస్తున్న వాళ్ళ కోసం జస్ట్ నా స్మాల్ ఇంట్రడక్షన్. సో నా పేరు శివ, నేను కెనడాకి వచ్చి 4 years అవుతుంది. ఇక్కడ జాబ్ చేస్తున్నాను. ఐఎమ్ స్టేయింగ్ విత్ మై ఫ్యామిలీ. కెనడాకి ఎవరైనా రావాలి అనుకుంటుంటే వాళ్ళకి ఎంత సాలరీస్ వస్తాయి, ఎంత అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మిస్ అవ్వకుండా నా ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఎంత ఎక్స్పీరియన్స్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్లలో, మీకు ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. న్యూ కమర్స్ కానీ, రావాలి అనుకుంటున్న వాళ్ళని కానీ, ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకుంటే రాని వాళ్ళు కానీ, ఫ్యూచర్లో రావాలేమో అనుకున్న వాళ్ళకి కానీ ఇదంతా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేనేం జాబ్ చేస్తున్నాను, నాకెంత శాలరీ వస్తుంది, సో ఏంటి అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. చివరి వరకు చూడండి. నేను కొంతమంది నా రిలేటివ్స్ కూడా కొంతమంది నన్ను అడిగారు అనమాట. టీచర్స్గా మేము కొత్తగా రావాలనుకుంటే మేము కెనడాకి ఎంత శాలరీ దొరుకుతుంది, సో ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ మేము టీచర్స్గా జాయిన్ అవ్వచ్చు అని ఇక్కడ నన్ను అడిగారు. టీచర్స్గా అంటే మోస్ట్లీ నేను చూసింది ఏంటంటే, ఇక్కడ మా స్టూడెంట్ నా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మోస్ట్లీ అన్ని గవర్నమెంట్ స్కూల్సే ఉంటాయి. సో గవర్నమెంట్ స్కూల్స్కే పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. అంటే ఎలిమెంటరీ స్కూల్ లైక్ ప్లే గ్రూప్ నుంచి కిండర్ గార్డెన్, సీనియర్ కిండర్ గార్డెన్ నుంచి ఫస్ట్ గ్రేడ్, 2 గ్రేడ్, 10th గ్రేడ్ వరకు, తర్వాత క్లాసులు, తర్వాత పీజీ, యూజీ అన్న యూనివర్సిటీస్ లెవెల్స్ వెళ్తూ ఉంటుంది. టీచర్స్ అంటే మోస్ట్లీ మనం 10th వరకు నాలుగు టీచర్స్ అంటాం, తర్వాత ప్రొఫెషనల్స్ అంటాం కదా. ప్రొఫెషనల్ ప్రొఫెసర్స్ ఉంటారు. సో టీచర్స్ అనేది ఇక్కడికి వచ్చినంత, ఈవెన్ డే కేర్స్లో కూడా టీచర్స్ హెల్పర్స్ ఉంటారు. సో వీళ్ళకి ఎలా ఉంటుందంటే శాలరీ మినిమం $45,000, అంటే $45,000 to $60,000 వరకు వస్తూ ఉంటుంది. అంటే ఇంచుమించు 30 lakhs నుంచి 50 lakhs వరకు టీచర్స్కి అనేది ఇక్కడ శాలరీ ఉంటుంది. దాంట్లో కూడా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సర్టిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్కి మీరు సబ్మిట్ చేసి, మీరు మన ఇండియాలో బీఈడీ కానీ, లేకుంటే టీచర్స్ సంబంధించిన యూజీ కానీ, పీజీ కానీ చేసి ఉంటారు కదా, సో అది చేసిన సర్టిఫికేట్స్. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సర్టిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ కానీ మీరు క్లియర్ చేయగలిగారంటే మీకు ఈజీగా 30 నుంచి 50 lakhs వరకు కెనడాలో అనేది టీచర్స్కి శాలరీ అనేది ఉంటుంది. టీచర్స్ షార్టేజ్ కూడా చాలా ఉంటుంది. అదే ఏంటంటే, నీకు కిండర్ గార్డెన్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ క్లాస్లో అందరికీ అన్ని సబ్జెక్ట్స్, అంటే ఒకే టీచర్ అన్ని సబ్జెక్ట్స్ చెప్తూ ఉంటారు. కానీ ఒక క్లాస్కి మినిమం 4 టీచర్స్ అవసరం ఉంటుంది. ఒకటి మెయిన్ టీచర్, ఒకటి హెల్పర్ టీచర్. ఒకరు మెయిన్ టీచర్ అనేది హాలిడే ఉంటే హెల్పర్ టీచర్ చూసుకుంటుంది. అదేవిధంగా ఇద్దరు సపోర్టింగ్ టీచర్స్ అంటారు వాటిని. అంటే వాళ్ళు లంచ్ బ్రేక్లో హెల్ప్ చేయడం కానీ, లేకుంటే వాళ్ళు పోగానే స్కూల్ పిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకోవడం, లేకుంటే బయట ఇక్కడ ఎక్కువ ఆడుకొనిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆడుకుంటే ఏమైనా కింద పడితే వాళ్ళకి ఏమన్నా షూస్ హెల్ప్ చేయడం. సో ఇలాంటి హెల్పర్ టీచర్స్ అనేది కూడా ఇద్దరు ఉంటారు. సో క్లాస్కి 4 టీచర్స్ అనేది అవసరం ఉంటుంది. రీసెంట్గా మరి ఎత్తికల స్కూల్లో మాకు మెయిల్ పెట్టారు. మీ వాళ్ళు ఎవరైనా ప్రొఫెషనల్స్ కానీ, ఏమైనా టీచర్స్ కానీ ఉంటే, ఆల్రెడీ సర్టిఫైడ్ టీచర్స్ ఉంటే, మీరు మా స్కూల్లో మీరు అప్లై చేసుకోవచ్చు, మీకు మంచి శాలరీ ఉంటుందని కూడా వాళ్ళు మనకు ఇన్ఫార్మ్ చేశారు. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనేది నాతో పాటు నా కొలీగ్ ఉంటాడు. వాళ్ళ వైఫ్ ట్రై చేసింది కానీ ఇది వర్కౌట్ అవ్వలేదు. మేబీ సమ్ అదర్ వాళ్ళను ఏమంటే ఇచ్చేసాను అనుకుంటా. సో ఈ విధంగా మీరు ఎవరైనా ఐటీ జాబ్ కాకుండా టీచర్ జాబ్స్ అయినా కెనడాలో ట్రై చేస్తుంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్ రిజిస్టర్ అయ్యి, తర్వాత అదేదో ఎగ్జామ్ ఉంటుంది టీచర్స్కి, అది క్లియర్ చేయగలిగారంటే మీకు మంచి సాలరీస్ ఐటీ జాబ్ కాకుండా ఉంటాయి. తర్వాత ఇంకా ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే, ఇక్కడ ఎస్పెషల్లీ ద హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ ఇన్ కెనడా నాకు తెలిసినంత వరకు ఈజ్ ద డాక్టర్స్ అండ్ నర్సెస్. అందుకే చాలామంది డాక్టర్స్, నర్సులు నేను చూసిన వాళ్ళలోనే చాలామంది ఇక్కడికి వచ్చి, ఇక్కడ కోర్స్ ఉంటుంది ఒకటి క్లియర్ చేయాలి. అది క్లియర్ చేసి నీకు సర్టిఫికేట్ వచ్చింది అంటే నీకు శాలరీ ఎంత ఉంటుందో తెలుసా? మినిమం నర్సులకైతే 80 నుంచి 80 లక్షల నుంచి ₹1,00,00,000. రిజిస్టర్డ్ నర్స్ కానీ, ప్రాక్టీషనర్ నర్స్ కానీ, అంటే రిజిస్టర్డ్ నర్స్ అంటే హాస్పిటల్స్లో ఉంటారు, లేకుంటే క్లినిక్స్లో ఉంటారు, లేకుంటే తర్వాత హోమ్ నర్సెస్ కూడా ఉంటారు. అంటే ఇంటికి వెళ్ళి హెల్ప్ చేసే నర్సెస్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా. ఇంటికి వెళ్ళి హెల్ప్ చేసే నర్సెస్కి అయితే చాలా కాస్ట్లీ, మినిమం 1,00,00,000 నుంచి 1,50,00,000 వరకు వాళ్ళకి శాలరీస్ ఉంటుంది. రిజిస్టర్డ్ నర్స్కి అయితే 60 lakhs to 80 lakhs అనే శాలరీ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టీషనర్ నర్స్కి అయితే, రిజిస్టర్డ్ నర్స్కి అయితే 80 lakhs to 1 crore అనేది శాలరీ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అదే డాక్టర్స్కి అయితే మినిమం 1,50,00,000 నుంచి 2 కోట్లు. అది ఫ్యామిలీ డాక్టర్స్ కానీ, బేస్డ్ ఆన్ దిస్ స్పెషలైజేషన్ ఫీల్డ్, లైక్ గైనకాలజిస్ట్ కానీ, పీడియాట్రిషియన్ కానీ, లేకుంటే గైనకాలజిస్ట్ అని డిఫరెంట్ ఉంటారు కదా. సో ప్రొఫెషనల్స్ అందరూ వాళ్ళ ప్రొఫెషనల్ బట్టి ద హైయెస్ట్ పెయిడ్ జాబ్. ఇక్కడ మామూలుగా మేమైతే ప్రతి వీక్ మేమందరికీ ఏమైనా చిన్న బాగాలేకుంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. సో అది నేను వేరే వీడియోలు చేస్తాను, డాక్టర్స్ ఏంటి అనేది. సో వాళ్ళకొచ్చి ఈ విధంగా ఇంత మంచి సాలరీస్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. అదేవిధంగా డాక్టర్స్ అని చెప్తున్నాను కాబట్టి, డెంటల్ కేర్ ఈజ్ వెరీ వెరీ కాస్ట్లీ ఇన్ కెనడా. ఎందుకంటే రీసెంట్గా మా రిత్విక్కి ఒక పన్ను అనేది తీసి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే క్యావిటీ రావడం వల్ల
ఒక పన్ను తీసి వాళ్ళు చేసుకున్న దానికి కాస్ట్‌లీ ఎంత తెలుసా? రూ. 12,000 ఒక పండు తీసేసినందుకు వాళ్ళు తీసుకున్న మనీ ఫర్ డెంటల్. సో, గంటకి మినిమమ్ వాళ్ళు పే చేసేది 5,000-6,000 రూపీస్ పర్ గంటకి డెంటల్ వాళ్ళు తీసుకునే మనీ ఇక్కడ. సో, డెంటిస్ట్స్ ఆర్ ఆల్సో వెరీ, వెరీ సూపర్బ్ సాలరీ ఇక్కడ. మినిమమ్ మీకు కూడా డెంటల్‌గా ట్రై చేయాలనుకున్న 60-80 లాక్స్ అనే సాలరీ అనేది డెంటల్ వాళ్ళకుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి డెంటల్ వాళ్ళు కూడా. ఇది చాలా మంచి అవకాశంగా ఉంటది. కెనడాలో మీకు ఇక్కడ డెంటల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే రిజిస్టర్ అవ్వండి డెంటల్ దాంట్లో. మీరు ఆన్‌లైన్‌లో ట్రై చేయండి. సబ్మిట్ చేయండి అప్లికేషన్. తర్వాత వర్క్ పర్మిట్ అనేది చాలా డెంటల్ ఏజెన్సీస్ ఉన్నాయి. చాలా డెంటల్ కెనడాలో కంపెనీస్ ఉన్నాయి క్లినిక్స్. ప్రతి క్లినిక్‌కి అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ట్రై చేయండి. చాలామంది మన ఇండియన్స్ డెంటిస్ట్ కూడా డెంటల్ క్లినిక్‌లు ఇక్కడ పెట్టుకున్నారు ఆల్రెడీ. సో, వాళ్ళ నుంచి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మంచి సాలరీ అనేది ఉంటుంది. సో, ఇదే విధంగా ఇంకా లాస్ట్‌లీ మన వాళ్ళు ఎక్కువగా వచ్చేదేంటి? ఐటీ. ఐటీ ఫీల్డ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి ఇక్కడ సాలరీ ఎంతుంటుంది మినిమమ్? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి బేసిక్ లెవెల్ నుంచి సీనియర్ లెవెల్ వరకు మినిమమ్ సాలరీ $65,000 పర్ ఇయర్ టు అరౌండ్ 2,00,000 పర్ ఇయర్. అంటే 40,00,000 నుంచి ఇంచుమించు 1,20,00,000, 1,30,00,000 సాలరీ అనేది మంత్లీ ఐటీ జాబ్స్ అనేది ఉంటుంది. అది కూడా బేస్డ్ ఆన్ ద ఎంట్రీ లెవెల్, మినిమమ్ ఎంట్రీ లెవెల్ అయితే 30,00,000, 40,00,000 ఉంటది. నువ్వు బాగా సీనియర్ మేనేజర్ అయిపోయింది. సీనియర్ మేనేజర్ వీపీ లెవెల్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ 15 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటే నీకు మినిమమ్ 1,00,00,000 రూపాయలు అనేది ఇక్కడ సాలరీ వస్తుందన్నమాట. సో, ఈ విధంగా ఐటీలో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. చాలా నీకు ఇక్కడ కంపెనీస్ అంటే పెద్ద పెద్ద ఎంఎన్‌సీ కంపెనీస్ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే చాలా ఎంఎన్‌సీ పేర్స్ తెలుసు కదా! సో, ఐ యామ్ నాట్ మెన్షనింగ్ దెమ్. చాలా ఐటీ జాబ్స్ ఉన్నాయి. నువ్వు ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేయొచ్చు. ఏదైనా ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత నువ్వు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి నీకు జాబ్ ఆఫర్ లెటర్ చేస్తే ఆఫర్ లెటర్స్‌తో మీరు వర్క్ పర్మిట్ సబ్మిట్ చేసి ఇక్కడికి రావచ్చు. వచ్చి ఆ కంపెనీలో నీకు మంచి సాలరీస్‌తో ఐటీలో అనేది జాబ్ చేయొచ్చనమాట. సో, ఈ విధంగా ఐటీ సాలరీలో జాబ్ ఉంటుంది. సో, నేను చివరిలో చెప్పాను కదా! నేనేం జాబ్ చేస్తున్నానో, నాకెంత సాలరీ వస్తుందని. సో, నేను ఇక్కడ 4 ఇయర్స్ నుంచి నేను కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. ఐయామ్ ఏ సీనియర్ జావా డెవలపర్ ఇక్కడ. సీనియర్ జావా డెవలపర్ నాకొచ్చే సాలరీ ఎంత అంటే, నాకొచ్చే ప్యాకేజ్ ఈస్ 96,000 పర్ ఇయర్. 96,000 పర్ ఇయర్ అంటే నాకు ఇయర్లీ 58,00,000-60 లాక్స్ అనేది నాకొస్తుంది. బట్ దాంట్లో కటింగ్స్, ఎక్స్‌పెన్సెస్ అవన్నీ అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అంటే సాలరీస్ ఎంత సాలరీ వచ్చేస్తుంటాయి కదా! తర్వాత వాళ్ళ కటింగ్స్ అన్నీ పోయి మనకెంతుంటుంది అనే దాని విషయాన్ని నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను. సో, నేను చేసే పని ఇది. నాకెంత సాలరీ వస్తది. ఈ డిఫరెంట్ నాన్ ఐటీ ఫీల్డ్స్‌లోను ఇంతింత సాలరీ ఇంతుంటాయి. ఖచ్చితంగా చాలా అవకాశాలున్నాయి. ఈ ఫర్దర్ వీడియో కోసం మిస్ అవ్వకుండా చూడండి. ఓకే. థాంక్ యూ.